తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెల. మరి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మంచి చెడులు ఒకవేళ కొంత గొప్ప చెడుగా ఉన్నా ఏ రెమెడీస్ చేసుకుంటే ఈ నెలని హాయిగా గడిపేయచ్చు? మనకి విశ్లేషించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం కీర్తి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా అండి హ్యాపీ న్యూ ఇయర్. మీకు అలానే మనకి వెన్యూ ఇచ్చిన సుమన్ టీవీకి, యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ, ప్లస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది మనకు ఉగాది అంతా నూతన సంవత్సరం అయినా కానీ అది మనకు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇది అందరికి వచ్చేటప్పటికి యూనివర్సల్ న్యూ ఇయర్ అని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. చాలా సంతోషం అండి. ఇక 2025లో ద్వాదశ రాశిలో భాగంగా మిథున రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మంచిదండి. మిథున రాశి వాళ్ళకి యాక్చువల్గా ఇదేమంటారు, సిచ్యువేషన్కి తగిన విధంగా ఉంటుంది ఈ మంత్. అంటే మనకి జనరల్గా జనవరి మంత్ అన్ని పండగలు అవన్నీ ఉంటాయి. మనకి సంక్రాంతి ఉంటుంది, 3 days ఫెస్టివల్ చేస్తాం. దానికి ముందు ధనుర్మాసము, ఆ తర్వాత మనకి కూడాను చాలా బాగుండే మంత్ కాబట్టి వీళ్ళకి కూడా కరెక్ట్గా అలానే ఉంటుందండి. ఈ మంత్లో చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉండి చాలా తీర్థయాత్రలు తిరిగేసి చాలా బాగా చక్కగా సుఖంగా సౌఖ్యంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఒక 2 ముక్కలు చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి. సో అదేంటి డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా మనకి మిథున రాశిలో వస్తారని చెప్పుకోవాలి. పేరు బలంగా మీరు చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ, మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లంతా కూడా మనకి మిథున రాశి వస్తారని చెప్పుకోవాలి. ఫస్ట్ మనకి గ్రహ సంచారం చూద్దాము. వీళ్ళలో మకర రాశి మనకి 14వ తారీఖున సూర్యుడు మూవ్ అవుతున్నారండి. బుధుడు సంచారం వచ్చేటప్పటికి ధనురాశిలో January 4th. సో శుక్రుడు సంచారం కుంభలో 28వ తారీఖున మారుతున్నారండి. అక్కడ కుంభరాశిలో మంత్ అంతా ఉంటారు. తర్వాత కుజుడు మిథున రాశిలో ఉండేసి January 21st వరకు అక్కడే ప్రవేశిస్తారని చెప్పుకోవాలండి మనం. తర్వాత మనకి ఈ ప్లానెటరీ కాంబినేషన్ బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఒక సింపుల్ హెడ్లైన్స్ లాగా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే January 14th ముందు వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ విజయవంతంగా ఉంటుంది, సంపదలతో కూడి ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత మనకి సంక్రాంతి తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళకి శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి ఏం చెప్తారంటే అండి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుంది. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే మనుషులతోటి చాలా బాగుంటుంది. దీన్ని ఏమంటే స్త్రీ పురుష సుఖాప్తి అని చెప్తారనమాట. లేడీస్కి అయితే జెంట్స్కి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ ద్వారా హస్బెండ్ అయితే ఈ టైంలో మంచి సపోర్ట్ వస్తుంది వాళ్ళ ద్వారా. ఓకే, ఇది ఒక మంచి శుభ పరిణామం మనం చెప్పుకోవాలి. మనం చూసుకుంటే కనుక వీళ్ళకి 8th హౌస్లో సూర్యుడు ఉన్నాడండి. 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమాగమన వేద దుఃఖ వార్త శృతం చైవ అష్టమస్తో యథారవి అని మనకి సాంస్క్రిట్లో చెప్తారు పురాతన గ్రంథాల్లో. ఈ టైంలో వీళ్ళు 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. గమాగమనం వ్యధ అంటే వృధా ప్రయాణాలు చేస్తారు. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. ప్రయాణాలు చేయకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ చేసినా అనుకోకుండా ఏదైనా సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పర్పస్ అయితే ప్రయాణాలు చేస్తున్నారో ఆ పర్పస్ వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వదు. ఓకే, అందుకని ప్రయాణాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దుఃఖ వార్తా శృతం అని చెప్తారు. అంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా డేట్స్ గుర్తుపెట్టుకోండి. January 16th నుంచి 26th మధ్యలో ఈ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ 10 days, ఆ 10 daysలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి శత్రువులతో వాళ్ళ మనాన్ని వాళ్ళు వదిలేస్తే బాగుంటుంది. వీళ్ళంతా వీళ్ళే పోయి వాళ్ళతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఉండాలి. ఖర్చులు కూడా అతిగా ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే వీళ్ళకి కుజుడు కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, చేపట్టిన పనిలో కార్యక్రమం చెడిపోవటము, తర్వాత వీళ్ళు పోయి దుర్మార్గులతో సహవాసం పడతారు పోయేసి. అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా ఈ మంత్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అధికారులతో అసంతృప్తి ఉంటుంది. ఏదైనా పని చేస్తే వీళ్ళు పై బాస్ కానీ వాళ్ళు కానివ్వండి, ఏంటి ఇలా చేసావు అలా చేసావు అని ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ధనం వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. అందుకని వీళ్ళు ఈ మంత్ చాలా ఆధ్యాత్మికంగా ఉండేసి బయటికి వెళ్ళకుండా, ప్లాన్లు చేసుకోకుండా, పెద్ద పెద్ద వాళ్ళని కలవకుండా, లేదంటే అగ్రెసివ్ ప్లాన్స్ ఇలాంటి రిస్కీ పనులు కానీ ఏమీ చేయకుండా వదిలిపెట్టేసి బయటకు సంబంధించిన ఇంటికి సంబంధించిన వాటిలో కనుక ఫోకస్ చేస్తే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఇంటికి సంబంధించిన పనిలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి,
స్వధర్మకృత్ చిత్తశుద్ధి అభీష్ట కార్యసిద్ధి అంటున్నాడు. ఇంట్లో కనుక వీళ్ళు కనుక ఫోకస్ పెట్టి చేస్తే ఎలాంటి పనులు బాగుంటుంది, వస్త్రలాభం ఉంటుందంట, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, గురువులపై భక్తితో ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. మళ్ళీ ఆశ్రమాలకు వెళ్ళటం కానివ్వండి, తర్వాత టెంపుల్స్కి వెళ్ళటము, గురువుకి సంబంధించిన క్షేత్రాలను విజిట్ చేయటం, తర్వాత ఎవరినైనా సరే ఒక మెంటార్స్ని కలవటం, ఇలాంటి వాళ్ళని ఎక్కువగా కలిసేసి వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనే పెద్దలపై మంచి గౌరవం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఈ ద్వారా ఈ యాంగిల్ వీళ్ళు అనుకున్న పనులన్నీ సాధించుకుంటారు. అయితే వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండటం వల్ల కూడాను మనకి వస్త్రలాభం బాగుంటుంది, బహుమతులు అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు చాలా చక్కగా ఈ టయాన్ని వినియోగించుకోవాలి. ఎక్కడ వినియోగించుకోవాలి? పూజలు చేయటం, పురస్కారాలు చేయటం, ఇళ్లలో ఉండటం, తర్వాత పెద్దవాళ్ళని కలవటం, ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా కనుక ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే నక్షత్రం కనుక చూసుకుంటేనండి మనకి ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు. మృగశిర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ పాజిటివ్ ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళకి షాపింగ్లు చేసేసి మంచి మంచి వస్తువులు కొనుక్కునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత రాజ్య లాభము, వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చేస్తాయండి. ఓకే, వాళ్ళకున్న ఏమంటారంటేనండి కీర్తి ప్రతిష్టలు, వాళ్ళకున్న అధికారము, ఇవన్నీ బాగా పెరిగిపోతాయి వాళ్ళకి. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే అండి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరుద్ర కనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ విషయం బాగుందంటే అండి రాజ్య లాభము, ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వస్త్ర లాభము, చక్కగా షాపింగ్లు అన్నీ చేసేసి బట్టలు కొనుక్కోవటం, ఇష్టమైన వస్తువులన్నీ కొనుక్కుంటారు. తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే జనవరి 12th నుంచి మంత్ ఎండ్ వరకు వీళ్ళు దీర్ఘకాలికంగా తలపెట్టిన ఏదైనా ఒక పనిలో సరిగ్గా రిజల్ట్ రాక అవి అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏదో ఒక దీర్ఘకాలంగా ఒక పని తలపెడతారు, లేదంటే దానివల్ల ఎక్కువగా లాంగ్ రన్లో చాలా మంచి రిజల్ట్ ఉందని ఇప్పుడు ఇంతకుముందు ఒక పని స్టార్ట్ చేసి ఉంటారు. అయితే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫిల్ఫిల్ అవ్వక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లాస్ట్లో ఇందులో పునర్వసు నక్షత్రం వల్ల వీళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే షాపింగ్ చేస్తారు, తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోతారు. వీళ్ళకి కూడా మరణ సంబంధం రిలేటెడ్లో సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంది. మరణం అంటే భయపడద్దు, అంటే వీళ్ళు చేస్తున్న వర్క్ కానివ్వండి, వీళ్ళకి రావాల్సిన వీళ్ళు హై యాంబిషన్స్తో చేస్తున్న పని ఏయో ఆటంకాలు వచ్చేసి ఆగిపోతాయి. టోటల్గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది, లేదంటే పోస్ట్ పోన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డిసప్పాయింట్మెంట్కి ఎక్కువ తాగున్నట్టుంది. అవునండి. సో వీళ్ళకి ఇంకా మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, అప్పటిదాకా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే దానికి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా గాయాలు అయ్యి బ్లడ్ని కళ్ళు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండటం అవసరం. రైట్. మరి కొంచెం టెన్షన్ పడే విషయాలే, దానికోసం తప్పించుకోవడానికి ఏమైనా రెమెడీస్, లేదా కొండంత పోయేది గోరంతలో పోయింది అన్నట్టు? చక్కగా సూపర్ చెప్పారండి. మనకి రెమెడీస్ కనుక ఫాలో అవుతే ఉంటుంది ఎఫెక్ట్, కానీ అంత తగలకుండా కొంచెం తగులుతుంది అనమాట. వీళ్ళకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి లక్ష్మీదేవికి సంబంధించి ప్రతి శుక్రవారం పూజ కనుక చేసుకోవాలండి. తులసి చెట్టుకి ప్రతిరోజు వీళ్ళు దీపం కనుక పెట్టగలిగితే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా కనుక ధనానికి కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటే వాళ్ళకి శ్రీ సూక్తం కానీ కనకదారాసు పారాయణ కనుక చేసుకుంటే చాలా మంచిది. ఇవేంటంటే వాళ్ళంతా వాళ్ళే కనుక చేసుకునేది. ఇంకా కొంచెం మాది పెద్ద బిజినెస్ ఉందండి, లక్షల్లో కోట్ల అమౌంట్ అంతా ఆగిపోయింది అనుకున్న వాళ్ళు ఒక హోమం కనుక చేయించుకోగలిగితే, కుబేర పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే ధన ప్రవాహం చాలా బాగా వస్తుంది అనమాట. అయితే మనం కొంతమందికి ఇందాక చెప్పుకున్న మరణతుల్య సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు గొడవలు పడకుండా, మీ మీద ఇబ్బంది పడకుండా ఎవరైనా కనుక ఉంటే ఆంజనేయ స్వామి దండకము, హనుమాన్ చాలీసా కనుక చదువుకుంటే, లేదు అంటే మనకి వీళ్ళు వారాహి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుంది, ఇది చదువుకున్నా కానీ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ రాకుండా పోతుందని చెప్పుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద పెద్ద గొడవలు అయ్యి కోర్టు కేసులు ఇవన్నీ వెళ్ళిపోతుంటే, అంటే వాళ్ళకున్న సమస్యను బట్టి మనం ఎక్కువగా చేసుకుంటాం. మనకి శ్రీశైలం వెళ్ళేసి అక్కడ స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది, స్పెషల్ దర్శనం. ప్లస్ దానితో పాటు అక్కడ చండీ హోమం చేస్తారు సామూహికంగా. చండీ అది కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి చక్కటి మంచి రిజల్ట్ వస్తాయని చెప్పుకోవాలన్నమాట. లేదంటే మేము మా ఇంట్లో చేయించుకుంటాం అందరితో కనుకుంటే వీళ్ళకి మన్యుషుక్త పాశుపత హోమం కనుక చేయించుకున్న, చండీ పారాయణం, చండీ హోమం ఇంట్లో చేయించుకున్నా కానీ చాలా చక్కగా కలిసి వచ్చేస్తుంది.
ఎవరికైనా హెల్త్ కనుక బాగలేకుంటే వాళ్ళకి ఆ మృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే కనుక హెల్త్ నుంచి ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేస్తారు. లేదంటే ఇంకా కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకుంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటపడేసి సుఖంగా సంతోషంగా ఉండొచ్చండి. రైట్. చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా కులంకుశంగా చెప్పారు కదా. టెన్షన్ పడకుండా రెమెడీస్ ఫాలో అవ్వండి, అంతా మంచి జరుగుతుంది. అంతే కదండి. ఖచ్చితంగా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.